సుమతి, నీ గురించి కావ్య చాలా విషయాలు చెప్పింది. నేను ఎప్పుడూ నిన్న ఆ విధంగా ఊహించుకోలేదు. అందుకే నువ్వు ఏం చేస్తున్నావన్న విషయం కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. నీ మాట మీద నమ్మకంతో అమ్మకు నువ్వు ఏం వేస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నది కూడా నేను ఏ రోజు గమనించలేదు. నిన్ను అంతగా నమ్మాను నేను. కానీ ఇప్పుడు కావ్య చెప్పిన విషయాలు బట్టి చూస్తే నా చేతులారా నేనే నిన్ను గుడ్డిగా నమ్మి నా తల్లి జీవితాన్ని నాశనం చేశాను అనిపిస్తోంది. ఆమెకు ఈ పరిస్థితి రావడానికి ఒక విధంగా పరోక్షంగా నేనే కారణమయ్యానేమో అని బాధ కలుగుతోంది. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలు కావ్య మీకు నా గురించి ఏం చెప్పింది? మీరు నేనే అత్తయ్యకి పరిస్థితి రావడానికి కారణం అనుకునేలా నేనెప్పుడు ప్రవర్తించాను? అదే, నేను కూడా ఎప్పుడు నువ్వే కారణమని అనుకోలేదు. కానీ కావ్య చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఒక విధంగా అదే నిజం అనిపిస్తోంది. నేను ప్రతి నెల అమ్మకు సరిపడా మందులు తీసుకొస్తున్నాను, అవునా కాదా? కానీ ఇప్పుడు ఆ మందులన్నీ డబ్బా నిండా అలాగే ఉన్నాయి. నువ్వు ఒక్క పూట కూడా అమ్మకి మందు వేయడం లేదు. లేకపోతే మందులు ఎందుకు కదలడం లేదు? రెండోది, అమ్మకు డాక్టర్ కొన్ని తినకూడని వస్తువుల్ని చెప్పారు. నేను కూడా ఆ విషయం విన్నాను. అయితే నువ్వు అమ్మకు ఏది రెస్ట్రిక్షన్ చేయకుండా అన్నీ పెడుతున్నావని తెలిసింది. అమ్మ ఏమైపోతుంది అనుకుంటున్నావు? అసలు అమ్మని బాగు చేద్దాం అనుకుంటున్నావా, లేక ఇంకా అదే స్థితిలో ఉంటే నీకు సుఖంగా ఉంటుంది అనుకుంటున్నావా? నిజమే, ఇంటి అధికారం కోసం నువ్వు ఇంతకు దిగజారావా? సుమతి, నేను ఎప్పుడు నిన్నెలా ఊహించుకోలేదు. అదేం కాదు, నేను ఎప్పుడు అత్తయ్య బాగుండాలని కోరుకున్నాను. మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. ఇంకా అయిపోలేదు సుమతి. అమ్మని నుంచోపెట్టి నువ్వెక్కడికో వెళ్ళావని చెప్పింది, పక్కన నుంచోకుండా. అమ్మ పడిపోతుందని నీకు తెలీదు? అంటే తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావు అని నమ్మి నీ మీద అమ్మని వదిలేని చూడు. తప్పు నాదే. అందుకే ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు సొంతగా చేసుకోవడమే ఉత్తమం. నేను అమ్మను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నీలాంటి దాన్ని నమ్మకుండా నా సొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిజానికి కావ్య చెప్పినట్టు నువ్వు ఇంట్లో వచ్చే సమయానికి అమ్మ బాగానే ఉంది, ఆరోగ్యంగా. కానీ నువ్వు వచ్చిన కొద్ది రోజులకే తన ఈ పరిస్థితికి వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం అవడం లేదా నువ్వు ఏం చేసావన్నది? నీ పథకం ప్రకారం అమ్మని ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. తను కోలుకోకుండా, మందులు వేయకుండా, పెట్టకూడనివన్నీ పెట్టి ఇంకా అనారోగ్యం పాలు చేస్తున్నావు. ఏదో ఒక విధంగా తను మన మధ్య లేకుండా పోతే ఈ ఇంటి పూర్తి అధికారం నువ్వు చేజిక్కించుకోవచ్చు అనుకుంటున్నావు. వాటికి అడ్డు వస్తుందేమో అని కావ్యను అమ్మ నుంచి దూరంగా ఉంచుతున్నావు. కానీ ఈ ఇంటి అధికారం వల్ల నీకేం లభిస్తుంది? నువ్వు చాలా తప్పు చేసావు సుమతి. కావ్య కానీ ఇవన్నీ విషయాలు పసిగట్టకపోయింటే నేను అమ్మని కోల్పోయేవాణ్ణేమో. చిచి, నువ్వు ఇంత రాక్షసివని తెలియక నిన్నిచ్చి పెళ్లి చేసింది మా అమ్మ. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు? ఏంటి, ఇంత జరిగిందా? ఇప్పటికి నువ్వు అర్థం చేసుకున్నావన్నయ్యా. ఇవే అనుమానాలు నన్ను చాలా రోజుల నుంచి నా తల తినేస్తున్నాయి. కావ్య నాకు చెప్పినప్పటి నుంచి మొదట్లో నేను నమ్మలేదు. వదినంటే నేను కూడా ఎంతో నమ్మకంగా ఉండేవాణ్ణి. ఎప్పుడూ అలాంటి ఆలోచనలు రాలేదు. తర్వాత కావ్య చెప్పిన విషయాలన్నీ నన్ను కూడా ఇదే విధంగా ఆలోచింపచేసేలా చేశాయి. నీకు చెప్పిన ఈ విషయాలన్నీ కావ్య నాతో రాత్రే చెప్పింది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటోది నా ఇది? నిన్ను ఇంత నమ్మి ఈ కుటుంబాన్ని నీ చేతుల్లో పెడితే ఇదా నువ్వు చేసేది? పేదింటి నుంచి వచ్చిన పిల్లైనా కావ్య ఎంత బాధ్యతగా నడుచుకుందో నువ్వే చూడు. తను తన అత్తగారు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటోంది. అందుకే మేమింత వ్యతిరేకించినా నీ నిజం బయట పెట్టడం కోసం ఎంతగానో పోరాడింది. నీకేం లోటొదినా? ఈ ఇంట్లో అందరం నిన్ను బాగానే చూసుకున్నాగా. అమ్మ కూడా నువ్వు వచ్చిన కొత్తల్లో నీకు ఎప్పుడు ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదే. మరి అమ్మనెందుకు ఇలాంటి స్థితికి తీసుకొచ్చావు? మా అందరికీ అన్యాయం చేసావు. ఏంటిది? ఏమండి, నిజం చెప్తున్నా, నాకే పాపం తెలీదు. అత్తయ్యకి ఇలా అవ్వడానికి కారణం నేను కాదు.
మీరు అనుకుంటున్నవన్నీ నిజాలు కాదు. ఒక్కసారి నిజంగా నా గురించి ఆలోచించండి. అత్తయ్యను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. మీకు మందులు వేయట్లేదు అన్న విషయం అనుమానం కలగచ్చు, కానీ ఎందుకు వేయడం లేదో నేను ఇప్పుడు చెప్పలేను. ఇంకొంతకాలం వేచి ఉండండి. అసలైన విక్రమ్, కావ్య ఇన్ని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ గురించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పమంటారా? మీరు నేను తీసుకువచ్చిన అమ్మాయినే విక్రమ్ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారు కదా, అది కూడా విక్రమ్ పేదింటి పిల్లని తీసుకొచ్చానని, తనైతే ఇంట్లో ఏం జరిగినా అడగకుండా మాట్లాడకుండా పడుంటుందని నేను అనుకున్నానని చెప్పాడు. అవునా? ఇప్పుడు వినండి. విక్రమ్, కావ్య ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారు. అది నేను కుదిర్చిన సంబంధం కాదు. కావ్య నాకు అంటపడేలా మీ తమ్ముడే ప్లాన్ చేశాడు. నాకు ఎలా ఉంటే కావ్య నచ్చుతుందో అలా ఉండమని తను నేను వెళ్ళిన సమయంలోనే గుడికి వచ్చేలా ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి చేసిన పనిది. నేను కావ్యను సెలెక్ట్ చేయలేదు. కావ్య నా ముందుకొచ్చి నా కంటపడి పెళ్లి సంబంధం మాట్లాడేలా చేసింది. ఇప్పుడు ఆలోచించండి. ఇవన్నీ చేసి కూడా విక్రమ్ మొన్న నేను కావాలనే నా సంగతులేవి బయట పడకూడదని కావ్యని ఇంటికి తీసుకువచ్చాను అన్నాడు చూడండి. ఇప్పుడు ఎవరు ఏది కావాలని చేశారో మీరే ఆలోచించండి. నాకు వీళ్ళిద్దరి ప్రేమ విషయం ముందే తెలుసు. ఆ విషయం విక్రమ్కి తెలీదు. తను వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసే కావాలనే కావ్య ఇంటికి సంబంధం కోసం వెళ్ళాను. ఆ విషయం మీకు చెప్పలేదు. విక్రమ్ మనకి సంగతి తెలిస్తే ఎక్కడ పెళ్ళికి ఒప్పుకోమో అని భయపడ్డాడని నాకు అర్థమైంది. అందుకే ఏదో విధంగా తను మన కంటపడేలా చేశాడేమోలే అనుకుని తను కోరుకున్నట్టే జరిగితే సంతోషిస్తాడని ఊరుకున్నాను, అంతే. అదే నేను నిజంగా ఏదైనా తప్పు చేస్తున్న దాన్నైతే ఇలా ఆలోచించేదాన్నా? అయినా విక్రమ్ మన దగ్గర ఇంత పెద్ద విషయం దాచి ఏదో నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా నాటకం ఆడాడు. ఇప్పుడు విక్రమ్ది తప్పేం లేదంటారా? నిజమే వదినా, నీకు ఈ సంగతి తెలుసని తెలియకపోయినా ఏదో ఒక విధంగా కనిపెడతావని అనుకున్నానులే. నువ్వు చెప్పినట్టే అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో, మీ ఇద్దరు నేను ప్రేమించానంటే ఎక్కడ కోపడతారో అన్న ఉద్దేశంతోనే అలా చేయించాను. అంతేకాని అందులో స్వార్థమేమీ లేదే. దానికి నువ్వు చేసిన పనికి సంబంధమే లేదు. నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మధ్యలో మమ్మల్ని దోషులు చేయాలని చూస్తున్నావు. మేం ప్రేమ వివాహం చేసుకున్నంత మాత్రాన మీకు వచ్చిన నష్టమేం లేదుగా. కావ్య మీ అమ్మని బాధ పెట్టడం లేదు కదా. అవునన్నయ్య, నువ్వు ఎక్కడ మా పెళ్ళికి అభ్యంతరం చెబుతావో అని భయపడే నేను ఆ విషయం దాచిపెట్టి ఏదో ఒక విధంగా పెళ్లి జరిగితే సరిపోతుంది అని ఇలా నాటకం ఆడాను. అయినా ఇందులో నేను చేసిన తప్పేం లేదు. ఈ విషయం తెలిసే వదిన ఒప్పుకుందని మాత్రం నాకు తెలీదు. అయినా వదిన ఇలా కూడా ఆలోచించి ఉండొచ్చుగా. ప్రేమ వివాహం అయితే ఏంటి, పెద్దలు కుదిర్చిందైతే ఏంటి, కావ్య అయితే పేదింటి పిల్లేగా. తను ఎలాగైనా నోరు ముసుగు పడుంటుంది, తనకి కూడా అనుకూలంగా ఉంటుంది అని అనుకుని ఉండొచ్చు కదా. ఇక్కడ విషయం మా పెళ్లి గురించి కాదు, వదిన ఏం చేస్తుంది అన్న దాని గురించి. ఆ విషయం సరిగ్గా చెప్పమని అన్నయ్య. ఎందుకు అమ్మకు మందులు వేయడం లేదో, ఎందుకు అమ్మని వదిలేసి వెళ్ళిపోతుందో అడుగు. ఇంకా అడిగేదేం లేదు సుమతి. నీ వల్ల ఈ ఇంటికి జరిగిన నష్టం చాలు. నిన్ను ఎంతగానో అభిమానించాను, కానీ నాకు తెలియలేదు. ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది. ఇప్పటి నుంచైనా అమ్మను కాపాడుకోవాలంటే నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపోతేనే అమ్మను దగ్గరుండి చూసుకోగలుగుతాం. నీకంటే కొన్ని రోజుల క్రితం వచ్చిన కావ్య ఎంతో మేలు. తన కోసం ఎంతగానో ఆలోచిస్తోంది. అమ్మను నీ చేతుల్లో పెట్టి ఇన్నాళ్ళు తన ఆరోగ్యం చేతులారా పాడు చేశాను. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. జరిగినవన్నీ బయటపడ్డాక కూడా ఇంకా నేను నిన్ను గుడ్డిగా నమ్మితే ఆ తర్వాత నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సుమతి ఎంత చెప్తున్నా రామ్ ఏమాత్రం పట్టించుకోకుండా తనను ఇంటి నుండి వెళ్ళిపోమంటాడు. ఇలా అందరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే శాంతమ్మ అక్కడికి వస్తుంది.
ఆ హడావిడిలో శాంతమ్మను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. తను అసలు ఏమాత్రం కదలలేదు, ఎక్కడికి రాలేదు, వీల్ చైర్ని కూడా ఎక్కడికి కదపలేదు. అలాంటిది శాంతమ్మ అక్కడకు ఎలా వచ్చిందో వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తూ నుంచుండిపోతారు. మరింత ఆశ్చర్యంగా శాంతమ్మ వీల్ చైర్ నుంచి లేచి నిలబడి వాళ్ళ ముందుకు వస్తుంది. అమ్మా, నువ్వు? అవును, నాకు బాగైంది. నేను లేవగలను, నడవగలను, మాట్లాడగలను, అన్నీ చేయగలను. అదంతా ఎవరి వల్లో తెలుసా? రామ్, నువ్వు గెంటేస్తున్నావే సుమతి, తన వల్లనే. జరిగింది తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా విషయం చెప్పకుండా మౌనంగా ఉంది చూడు. తనను కాపాడాల్సిన సమయంలో నేను మౌనంగా ఉండకూడదనే ఇప్పుడు జరిగిందంతా చెప్తున్నాను. అసలు నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం సుమతి కాదు, నీ తమ్ముడు విక్రమ్. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. అమ్మా, ఆస్తి నీ పేరు మీదే ఉందన్న సంగతి నాకు బాగా తెలుసు. నాకు చాలా అవసరాలున్నాయి. నేను ప్రతిదానికి అన్నయ్య మీద ఆధారపడి రూపాయి కోసం అడగలేను. నా ఆస్తి వాటా నాకు ఇచ్చేసేయ్. అయినా అన్నయ్యకి ఎందుకు? నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. అది అన్నయ్య చేతి కింద కాదు, నా సొంతంగా. నాకు కాస్త డబ్బు ఎక్కువ కావాలి. నేను చేసే వ్యాపారానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అన్నయ్య ఇప్పటికే ఈ వ్యాపారాలన్నీ చూసుకుంటున్నాడుగా. తను సంపాదించిన దాంతో తను సంతోషంగానే ఉన్నాడు. నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదు. తనని ఏదో ఒక విధంగా కన్విన్స్ చెయ్యి. ఏవో ఒక విధంగా నాకే ఎక్కువ రాయేసి ఆస్తిని నా చేతుల్లో పెట్టు. అదేంటి విక్రమ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు వ్యాపారం కోసం డబ్బు అడిగితే అన్నయ్య ఇవ్వడా? ఇప్పుడు ఆస్తి పంపకాల అవసరం ఏంటి? మీ నాన్నగారు ఎప్పుడు ఆస్తి ఉమ్మడిగా ఉండాలని కోరుకున్నారు. ఆయన ఉన్నంతకాలం ఒంటి చేతితో అన్ని వ్యవహారాలు నడిపించేవారు. ఆయన వారసులుగా మీ ఇద్దరు కలిసి చేసుకోవాలే కానీ మళ్ళీ నువ్వు సొంతంగా వ్యాపారం పెడతానంటావేంటి? అన్నయ్య నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కదా. ఇప్పుడేంటి విక్రమ్ ఇలా మాట్లాడుతున్నావు? అదంతా ప్రేమ కాదు. నేను ఆస్తిలో వాటా అడుగుతానేమో అన్న అనుమానంతోనే. ఎప్పుడూ ఆస్తి అధికారం తన చేతిలోనే ఉండాలి. నాకు ఇవ్వడం అన్నయ్యకి ఇష్టం లేదు. నేనెప్పుడు తనను చేయి చాపి అడుగుతూ ఉండాలని అన్నయ్య కోరుకుంటున్నాడు. రేపొద్దున్న నాకు పెళ్ళవుతుంది. నా భార్య నేను అన్నయ్య ముందు వదిన ముందు చేతులు చాపి అడుక్కునే పరిస్థితుల్లోనే ఎప్పుడూ ఉండిపోవాలా? అలా అయితే నా భార్య నన్ను గౌరవిస్తుందా? అందుకే నేను సొంతంగా బతకాలనుకుంటున్నాను. ఎవరి మీద ఆధారపడి బతకలేను. ఇలాగే ఊరుకుంటే వాళ్ళిద్దరూ కలిసి రేపొద్దున నా పిల్లలు కూడా అడుక్కునే స్థితికి తీసుకొస్తారు. అదంతా అనవసరం అమ్మా. నాకు అన్నయ్య ప్రేమ మీద నమ్మకం లేదు. తను నిజంగా అధికారం కోసమే నాపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. నిజంగా అభిమానం ఉన్నవాడైతే ఈ పాటికి ఎప్పుడో పిలిచి మరీ డబ్బిచ్చేవాడుగా. ఇచ్చాడా? ఎప్పుడు తను చేసే దానిలో సాయంగా ఉండమంటాడే తప్ప నన్ను సొంతంగా ఎదగమని ఏ రోజు చెప్పలేదు. అలాంటి వాడికి అభిమానం ఉందని ఎలా అంటావు? విక్రమ్, నువ్వు కొంచెం బాధ్యత కలిగిన వాడివైతే అన్నయ్య ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడ్రా. నువ్వేమో ఏదీ పట్టించుకోకుండా నీ ఇష్టానుసారం తిరుగుతూ ఉంటావు. నువ్వు ఒక బాధ్యత గల మనిషిగా మారు. తను వెంటనే నీకు కావాల్సింది ఇస్తాడు. రామ్ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వాడికంటూ ఏమీ చూసుకోకుండా అన్నీ తన సంతోషం కూడా నీ సంతోషంలోనే వెతుక్కున్నాడురా. అంత అభిమానం నువ్వంటే. అలాంటి అన్నయ్యను అపార్థం చేసుకుంటున్నావు. ఇంకా వదిన ఎప్పుడూ నిన్ను కానీ నీ భార్యను కానీ తక్కువ చేయదు. మన అదృష్టం సుమతి ఎంతో గుణవంతురాలు. మరిదిగా కాకుండా నిన్ను ఎప్పుడు తన సొంత తమ్ముడుగా అనుకుంటుంది. నీపై ఎంతో అభిమానం చూపిస్తుంది. నువ్వే బాధ్యత తెలుసుకొని మసులుకుంటే సంతోషంగా ఉంటావు. ఏంటమ్మా, ఆస్తి పంచమని అడిగేసరికి నీతులు చెప్తున్నావు. ఇంతకాలం ఈ నీతులన్నీ అన్నయ్యకి వదినకి ఎప్పుడైనా చెప్పావా? నేను ఏ చిన్న పని చేసొచ్చినా అన్నయ్య వదిన నన్ను ఎన్నిసార్లు నిందించలేదు? వదిన సంగతి పక్కన పెట్టేయి. అన్నయ్య ప్రతి చిన్నదానికి చిన్న విషయాలకు కూడా నన్ను లెక్కలు అడుగుతాడు. నాకెంత అవమానంగా ఉంటుంది. కాస్త డబ్బు తీసుకుని ఖర్చు పెట్టే స్వతంత్రం కూడా నాకు లేదా?
ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి నేను అన్నయ్యకి ఎందుకు లెక్క చెప్పాలి? ఇలా ఎప్పుడైనా అన్నయ్యని నువ్వు క్వశ్చన్ చేస్తావా? ఇప్పుడు నేను ఆస్తి అడగగానే నాకేమో నీతులు చెప్తున్నావు. అంటే నీకు కూడా నేనంటే ప్రేమ లేదు, అన్నయ్య అంటేనే అభిమానం ఉంది. ఇంకెందుకు నేను? అందుకే నా సొంతంగా నేను బతకడం కోసం నా హక్కు, నాకు ఇవ్వదలుచుకున్న ఆస్తిని నాకు ఇచ్చేయండి. కనీసం నేను సొంతంగా వెళ్ళి నా బతుకు నేను బతుకుతాను. నేను అక్కర్లేని మనుషుల మధ్య నేను ఉండడం ఎందుకు? ఇలా చేయి చాపి బతకడం నా వల్ల కాదు. నీకు ఖర్చు మీద జాగ్రత్త నేర్పించాలనే తప్ప అన్నయ్య ఎప్పుడు నిన్ను కష్టపెట్టాలని అనుకోలేదురా. ఇంత పెద్ద బిజినెస్ నడుపుతున్నప్పుడు జాగ్రత్త కూడా తెలియాలి కదా. 1 రూపాయి చేతిలో ఉంటే ఎప్పుడు ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది. కానీ నాన్నగారు ఏ విధంగానైతే అన్నయ్యకు జాగ్రత్త నేర్పారో అలాగే అన్నయ్య కూడా నిన్ను చూడాలనుకుంటున్నాడు. దాన్ని కూడా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. సరే, నీకు అడగడానికి కష్టం అనిపిస్తే అన్నయ్యతో నేను మాట్లాడతాను. నువ్వు వ్యాపారం పెట్టుకుంటే మేము అడ్డు చెప్పేదేం లేదు, నీ ఇష్టం. నువ్వు వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బు ఇమ్మని అడుగుతాను. ఎంత కావాలో చెప్పు. అంతేకాని ఆస్తి పంపకాలు, నువ్వు వేరుపడడం అనే విషయాలు మాత్రం వద్దురా. అలా మా నిల్లు చిన్న భిన్నం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా, ఇప్పుడు మళ్ళీ నేను వ్యాపారం చేయడానికి ఎంత కావాలో లెక్కలన్నీ రాసి ఇవ్వాలా? అడిగితే కానీ ఇవ్వడా? పైగా నువ్వు అడుగుతావా? నాకు అదంతా కుదరదు. అందుకే నేను ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవడానికి వీలుగా నా ఆస్తి వాటా నాకు ఇచ్చేయండి. నేను మళ్ళీ ప్రతిసారి రూపాయి తను అడుగుతూ కూర్చోలేను. ఒక్కొక్కసారి నేను అనుకున్నట్టు అవ్వకపోవచ్చు. అప్పుడు మళ్ళీ తను అడగాలా? నేను ఇప్పటికే చాలా రోజుల నుంచి తన అధికారాన్ని, అబద్ధపు ప్రేమని చూసి చూసి విసిగిపోయాను. తన ముందు నటించలేక అలసిపోయాను. నాకు ఇంకా ఓపిక లేదు. నువ్వే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించు. ఎలాగోలా అన్నయ్యకు ఏం చెప్తావో నాకు తెలీదు. ఆస్తిని ముక్కలు చేసి నా వాటా నాకు ఇవ్వండి. పైగా న్యాయంగా ఆలోచించి నాకు ఎక్కువ వాటా వచ్చేలా చూడు. కావాలంటే నువ్వు కూడా నాతోనే ఉందు కానీ నేను నిన్ను బాగా చూసుకుంటాను. అంతేకాని మళ్ళీ మళ్ళీ అన్నయ్యని అడగమని చెప్పొద్దు. నేను అంత మంచివాడినేం కాదమ్మా, నీకు తెలీదు. నా ఆస్తి నాకు రాకపోతే నేను ఏం చేయడానికైనా వెనకాడను. నాకు అన్న అనే అభిమానం ఏమాత్రం లేదు, గుర్తుంచుకో. ఈ విషయం ఇప్పటికిప్పుడే తేలాలి. హఠాత్తుగా విక్రమ్ ఇలా మాట్లాడడంతో శాంతమ్మ నిశ్చేష్టురాలయ్యింది. ఎప్పుడూ ఎంతో అభిమానంగా ఉండే అన్నదమ్ములు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదభావాలు లేవని, వాళ్ళు ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారని అనుకుంటూ వచ్చింది శాంతమ్మ. విక్రమ్ మనసులో ఇంత శత్రుత్వం ఉందని ఎప్పుడూ గ్రహించలేకపోయింది శాంతమ్మ. ఉన్నట్టుండి విక్రమ్ అలా మాట్లాడేసరికి తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని ఈ పరిస్థితికి వచ్చింది. ఇదంతా వాళ్లకు చెబుతూ శాంతమ్మ ఇలా అంటుంది. ఇప్పుడు చూడు, అటువంటి పరిస్థితుల్లో కూడా తమ్ముడు నన్ను వదిలేసి బయటకు వెళ్ళిపోయాడురా. వాడు మాట్లాడుతున్న మాటలు వింటూ నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఈ పరిస్థితికి, లేవలేని స్థితికి వచ్చేసాను. అయినా ఏ రోజు తమ్ముడు నా దగ్గరకు వచ్చి బాధపడింది కూడా లేదు రామ్. తమ్ముడు ఇలా అవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయ్యో, నేను అమ్మని ఇంత కష్టపెట్టినందుకే అమ్మ ఇలా అయిపోయింది అని ఎప్పుడు బాధపడలేదు. మళ్ళీ నా మొహం కూడా చూడలేదు. కానీ సుమతి నాకు దగ్గరుండి సేవలు చేసి, మందులు వేసి అన్నీ చేసింది. అయితే కొద్ది రోజులకి మందులు పనిచేయడంతో నేను కాస్త కోలుకున్నాను, మాట్లాడే స్థితికి వచ్చాను. అప్పుడు మీరెవ్వరూ ఇంట్లో లేకపోవడంతో సుమతి ఎందుకు ఇలా అయ్యారని జరిగిన విషయం అడిగింది. జరిగిందంతా చెప్పాను. సుమతి చాలా బాధపడింది. కానీ ఒకవేళ నేను బాగుపడ్డానని తెలిస్తే విక్రమ్ మళ్ళీ ఇదే సమస్యను ముందుకు తీసుకువస్తాడని మేము భయపడ్డాం. అందుకే నాకు ఇంకా నయం అవ్వలేదని, నేను అదే పరిస్థితుల్లో ఉన్నానని మీ అందరికీ చెప్పాలి అనుకున్నాం. ఈ విషయాలన్నీ చెప్తే నువ్వెక్కడ మానసికంగా బాధపడతావోనని నీకు కూడా చెప్పలేదు రామ్. అందుకే తను నా గదికి రహస్యంగా వస్తుంది. నాకు మందులు వేయడం మానేసింది. అప్పుడే మాకు కూడా జరుగుతున్నదంతా అర్థమయ్యింది.
నేను ఇలా ఉండిపోతే విక్రమ్ ఏమీ చెయ్యడు అనుకున్నాను, కానీ విక్రమ్ మరో విధంగా ఆలోచించాడు. తనకు కావాల్సింది దక్కించుకోవడం కోసం తను సుమతిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాడు. సుమతే నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది కాబట్టి సుమతిని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే నాతో ఏదో ఒక విధంగా వేలిముద్ర వేయించుకుని ఆస్తంతా తన పేరుపై రాయించుకోవాలని విక్రమ్ ప్లాన్ వేశాడు. అందులో కావ్య కూడా పాత్రురాలే. ఒకరోజు, ఏంటిది, నువ్వు మా వదిన కలిసిమెలిసి శుభ్రంగా తిరుగుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. పిక్నిక్లకి, పార్కులకి, ఇంట్లో ఫంక్షన్లని, పుట్టినరోజులని అన్నీ బాగానే చేస్తున్నారు. ఇలాగే రోజులు గడిచిపోతే మనం ఇక్కడే అడుక్కు తింటూ ఉండాలి. అర్థమైందిగా ఇంట్లో పరిస్థితి. నువ్వు ఏం కావాలన్నా మా వదిన దగ్గర చేయి చాపి అడగాల్సిందే. నేను కూడా అంతే. నాకు స్వతంత్రం లేదు, ఈ ఇంట్లో బతకాలని కూడా లేదు. మా అన్నయ్య ముందు చెడవడం ఇష్టం లేక నేను ఇంతకాలం ఏదో అలా నటించుకుంటూ వచ్చాను. నాకు నా చేతికి మట్టి అంటకుండా పని జరగడం కావాలి, అంతే. అందుకే కదా నీతో ముందే ఈ విషయాలన్నీ చెప్పి ఇంటికి రాగానే ముందు వదిన్ని బయటకు పంపే మార్గం చూడమని చెప్పింది. నువ్వు ఆ పనిలో ఉన్నావో లేదో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కంగారు పడుకు విక్రమ్, నేను అదే పనిలో ఉన్నాను. చెప్పానుగా, అయినా మనం ఏమీ కష్టపడనక్కర్లేదు. మీ వదినే చాలా పనులు చేస్తోంది, వాటి వల్లే తను బయటకు వెళ్ళిపోతుంది. తను మీ అమ్మగారికి మందులే వేయడం లేదు తెలుసా. నేనేదో గొప్పగా ఆ ఆకులు ఈ ఆకులు తీసుకొచ్చి లేపనం పుద్దామనుకుంటే అది కూడా వద్దని చెప్పింది, రాయనివ్వనని చెప్పింది. తను కూడా ఏమీ రాయడం లేదు. ఈ విషయాలు చాలు బావగారికి చెప్పి అక్కను చెడు చేయడానికి. అయినా అవి రాసినంత మాత్రాన అత్తయ్యలో మార్పేం రాదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ అక్కెందుకు రాయొద్దందో నాకైతే అర్థం కాలేదు. అయినా మీ వదిన పైకి కనిపించినంత అమాయకురాలేం కాదు. మందులు వేయడం మానేసింది, వైద్యం చేయడం మానేసింది, అత్తయ్య తినకూడనివన్నీ పెడుతోంది. అంటే తను కూడా మనలాంటిదే అన్నమాట. ఈ విషయాలు చెప్పి తనను బయటకు పంపించేస్తే ఆ తర్వాత ఇల్లు, అధికారం, ఆస్తి అన్నీ మనవే. భార్య బయటకు వెళ్ళిపోయాక బావగారు మాత్రం ఏం చేస్తారు? ఎక్కడో దేశాలు పట్టుకుపోతారు. ఎలాగో వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా చేయొచ్చు. నువ్వెందుకు కంగారు పడతావు? నేను ఆ పనిలోనే ఉన్నాను. రేపే బావగారికి ఇవన్నీ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవునా? మరి అన్నయ్య రేపు ఊళ్ళో ఉండడు. రేపటి నుంచి 10 days ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నానని చెప్పాడే. అయ్యో, సరే కానీ ఇంకొక 10 days బావగారు ఊరి నుంచి రాగానే ఈ విషయాలన్నీ బయటపెట్టి ఇంట్లో పెద్ద గొడవ చేద్దాం. ఆ తర్వాత ఆటోమేటిక్గా తనే బయటకు వెళ్ళిపోతుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు చేయొచ్చు. ఇదంతా అనుకోకుండా సుమతి వెనకాల నుంచి వింది. తను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిందంతా నాతో చెప్పింది. ఇదత్తయ్యా, విక్రమ్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఏదో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేస్తే సంతోషపడతారనుకున్నాను. కానీ కావ్య కూడా అలాంటిదే. వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా సంతకం పెట్టించేయాలనుకుంటున్నారు. ఇప్పుడేం చేయాలి? నేను మందులు వేయకపోవడం మీకు బాగైనందువల్ల అన్న విషయం ఎవరికీ చెప్పలేం కదా. ఇవన్నీ వంకగా చూపించి నన్ను బయటకు నెట్టేద్దాం అనుకుంటున్నారు. మిమ్మల్ని కాపాడుకోవడం ఎలా? నేను బయటికి వెళ్ళిపోతానేమో, కానీ మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో అని నాకు కంగారుగా ఉంది. కంగారు పడకు సుమతి, అంతదాకా వస్తే విషయం బయట పెట్టడం తప్ప మనం ఏమీ చేయలేం. విక్రమ్ ఇలా అవుతాడని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. వచ్చిన అమ్మాయి అయినా సవ్యంగా ఉంటే బాగుండేది. రాని, అంతవరకు వచ్చినప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు కంగారు పడకు. విక్రమ్, నిన్ను అన్నయ్యని ఒకలాగే పెంచాం. ఎప్పుడు నీకు వాడికి భేదభావం చూపించలేదు. నువ్వెందుకు ఇలా తయారయ్యావు? తమ్ముడన్న అభిమానం రామ్ ఎంతగానో పెట్టుకున్నాడు కదా. నువ్వు మాత్రం ఆస్తి కోసం అన్నయ్యను, వదిన్ని, తల్లిని అందరినీ మోసం చేసి లాక్కోవాలనుకుంటున్నావు. ఎందుకు వచ్చిందిరా నీకు దుర్బుద్ధి? ఇంత మంచి వదిన్ని అంత కష్టపెట్టాలనుకున్నావు. అన్నయ్యను, వదిన్ని విడదీయాలనుకున్నావు. ఇదంతా ఆస్తి కోసమేనా? తమ్ముడు, నువ్వు నా దగ్గర అంత ఇబ్బంది పడుతున్నావని నాకెప్పుడూ తెలీదు. నేనెప్పుడు నీకు నాన్న లేని లోటు తెలియకూడదనే అనుకున్నాను. అందుకే
నువ్వు బాధ్యతగా ఉంటే బావుణ్ణు అనుకున్నాను. నీకు వ్యాపారం కోసం డబ్బులు ఇవ్వడానికి కానీ ఆస్తిలో వాటా ఇవ్వడానికి కానీ నాకే అభ్యంతరం లేదు. డబ్బు గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదురా. దానికి అమ్మనంత కష్టపెట్టడం ఎందుకు? నా దగ్గరికే వచ్చి ఇదంతా నా పేరుని రాయమంటే సంతోషంగా రాసుండేవాణ్ణి కదా. నేను చూపించింది నీకు అబద్ధపు ప్రేమలా అనిపించిందేమో, కానీ నేను నిన్ను నిజంగానే నా సొంత కొడుకు అనే ఉద్దేశంతోనే చూశానురా. నీకు అటువంటి భావం ఎందుకు కలిగిందో నాకు తెలియలేదు. సుమతి కూడా నీతో ఎంతో అభిమానంగా ఉంటుందిగా, కానీ తనను ఈ పరిస్థితికి ఎలా తీసుకురాగలిగావు? సారీ సుమతి, జరిగిన వాటన్నింటి వల్ల నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వే అమ్మను కాపాడావని, ఇవాళ తను మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి నువ్వే కారణమని నాకు తెలియలేదు. చూడు విక్రమ్, నీకు కావాల్సింది నువ్వు తీసుకో. నేను అమ్మ వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మేము ఎలాగైనా బతకగలం. కానీ ఆస్తి పిచ్చి డబ్బు పిచ్చి ఉన్న మీ ఇద్దరే బతకడం కష్టం. చివరికి ఈ డబ్బంతా మీ చేతికొచ్చినా కూడా మీకు జీవితం సంతోషంగా అయితే ఉండదు. లేదు రామ్, నువ్వు అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. మనమెందుకు వెళ్ళాలి? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. విక్రమ్, నువ్వు నీ భార్య తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా పెద్ద కొడుకుని కోడల్ని విడదీయాలని చూసినందుకు, నన్ను నడవలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చినందుకు, వీళ్లను చెరొక దారి పంపించేస్తే నన్ను ఏదో ఒకటి చేసైనా డబ్బు రాయించుకుని బతకాలి అని అనుకున్నందుకు, మీకు జీవితం విలువేంటో తెలియాలి. మీరు బయటకు వెళ్ళిపోండి. నిజంగా అభిమానం ప్రేమ విలువ తెలిసిన రోజున మళ్ళీ ఇక్కడికి రండి. ఆ రోజున మిమ్మల్ని ఇక్కడ అందరూ ఆదరిస్తారు. అవతులు లేని అభిమానం చూపిస్తే తేలికగా చూసావు, అపార్థం చేసుకున్నావు. నేను క్షమించలేను. విక్రమ్ కావ్య మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆడిన నాటకం మొత్తం బయటపడిపోయింది. ఇంకా చెప్పడానికి కూడా ఏం మిగల్లేదు కదా. అలా చేయొద్దని రామ్ వారించిన శాంతమ్మ ఇప్పటికి ఇదే సరైన నిర్ణయం అంటూ రామ్ని సమాధానపరిచింది. బయటకు వెళ్ళిపోయిన విక్రమ్ కావ్య అసలైన కష్టాలంటే ఏంటో తెలుసుకుని జీవితంలో అభిమానం విలువ అర్థం చేసుకొని మళ్ళీ ఈ కుటుంబంలో కలుస్తారని ఆశిద్దాం. మంచి మనస్సు గల రామ్కి సుమతికి న్యాయమే జరిగింది. వాళ్ళు శాంతమ్మతో కలిసి ఎంతో సంతోషంగా జీవించసాగారు. ఒక వ్యక్తి అభిమానాన్ని ప్రేమని కూడా అర్థం చేసుకోలేని మనుషులున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. అన్న అభిమానం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాడు విక్రమ్. ఇవాళ తను రోడ్డున పడాల్సి వచ్చింది. మంచి కుటుంబం దొరికి సంతోషంగా ఉండాల్సిన కావ్య జీవితం ఈ విధంగా అగమ్యగోచరంగా మారింది. అందుకే ఆలోచనలు సవ్యంగా ఉండాలి. మీరేమంటారు? కథపై మీ